50 వసంతాల దీనా విజ్ఞాన మందిర్ జూలై 19న ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు. నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో మాన్యంచెలకలోని స్థానిక దీనా విజ్ఞాన మందిర్ పాఠశాల 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను పాఠశాల నిర్వాహకులు పూర్వ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి సంహితారాణి మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులైన స్వర్గీయ రిటైర్డ్ డిఈఓ పెరిక దీనారాణి, మాజీ ఎమ్మెల్యే రాజారత్నం ప్రోత్సాహంతో 1976లో కేవలం 7 విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు ఎంతో మందిని మేధావులుగా, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దిందన్నారు. 1985లో తమ తల్లి మరణానంతరం తాను బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ఎన్నో సవాళ్లను దాటుకుంటూ పాఠశాలని విజయవంతంగా 50 ఏళ్లు నడిపించడం గర్వంగా ఉందని అన్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో విదేశాల్లో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 19న రామ్నగర్లోని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే స్వర్ణోత్సవాలకి పూర్వ, ప్రస్తుత విద్యార్థులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నల్ల అమరేందర్, రిజ్వాన్, సమద్, ఫెరోజ్, జాకీర్, ప్రవీణ్, గఫర్, వాహబ్, అభిష్ట, రమేష్, పాఠశాల సిబ్బంది, సర్దార్ ఖాన్, సబర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి దీనా విజ్ఞాన మందిర్ మా స్వర్ణోత్సవాలకు మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడున్నా ఇందులో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కానీ విద్యార్థిని కానీ మరి ఎక్కడున్నా మీరు తెలుసుకొని రావాలని ఆహ్వానిస్తున్నాను. మన స్కూల్ పెట్టి మరి 1976లో కేవలం 7 పిల్లలతో మరి మా అమ్మగారు శ్రీమతి దీనారాణి గారు మరి 1976లో దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు కోరికలతో ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారు చేశారు, మీ అందరికీ తెలుసు. ఆయన మమ్మీ ఇద్దరు కలిసి కూడా మరి స్కూల్ని స్థాపించడం జరిగింది. మరి దీనారాణి గారు మరి డిఓగా, గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా తన జీవితం అంతా కూడా పూర్తిగా విద్యకి అంకితం చేసి మరి 76లో ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక మళ్ళీ పిల్లలతో తనకున్నటువంటి ప్రతిభను పిల్లలకు పంచిపెట్టాలని ఒక సదుద్దేశంతో మరి చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకొచ్చేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ రోజుల్లో మరి అంత మంచి ఆలోచన చేసి డాడీ మమ్మీ కలిసి దీనా విజ్ఞాన మందిని మా సొంత ఇళ్లలోనే స్టార్ట్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కేవలం 7 విద్యార్థులతోటి 9 సంవత్సరాల్లోనే మరి 600 మంది పిల్లలు అందులో ఉండడం జరిగింది. మరి అనుకోని వశాత్తు మమ్మీ గారు చనిపోవడం జరిగింది. 1985లో చనిపోయారు మమ్మీ. అప్పుడు నేను మరి బ్యాంక్ జాబ్ చేస్తూ రిజైన్ చేసి వచ్చి మరి స్కూల్ని టేకప్ చేయడం జరిగింది. 1985 నుంచి మళ్ళీ ఇప్పుడు 2026 వరకు కూడా మరి స్కూల్ని మరి ఎక్కడ కూడా ఆపకుండా ఇంతవరకు కూడా దిగ్విజయంగా తీసుకొచ్చాము. ఎంతో కష్టాలతో మరి దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక విద్యా సంస్థని 50 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకురావాలంటే ఎంతో కృషి ఉంటుంది, అది మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో ఎంతోమంది పిల్లలు మరి మేధావులైనారు, ప్రొఫెసర్స్ అయినారు, డాక్టర్స్ అయ్యారు, తర్వాత ఇంజనీర్స్ అయ్యారు. చాలామంది స్టేట్స్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఒమన్లో ఉన్నారు, ఖత్తర్లో ఉన్నారు. చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాగా మరి వాళ్ళు అభివృద్ధిలోనికి వచ్చారు. చాలా సంతోషం. వారు చేసినటువంటి కృషి అనేది, మా మమ్మీ డాడీ వాళ్ళు చేసిన కృషి ప్రతి ఒక్క రంగానికి కూడా మరి అది బాగు చేసింది. ప్రతి రంగంలో కూడా, కేవలము ఒక రంగం అని కాదు. వాళ్ళు ఎంత అంటే ప్రతి రంగంలో కూడా ఇద్దరు కూడా కళాకారులు. విద్యతో పాటు కళ అనేది మా డాడీ గారికి చాలా ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తోటి కూడా మరి ఆయన తీసుకురావడం జరిగింది. పిల్లలను ఎంతో చక్కగా కళారంగంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి డాన్స్లే కాదు మరి వాళ్ళు ప్లేస్ చేయించేవారు డాడీ. ఎంతో మరి నీతిగా బంగారు అడుగుజాడలు అనేసి ఎంతో చక్కటి మరి ప్లే పిల్లలతో చేయించారు.
అటువంటివి చాలా వాళ్ళ అద్భుతమైన కార్యాలు చేయగలిగారు. ఆ రోజుల్లో అసలు విద్య అనేది సరిగా ఉండేది కాదు పిల్లలకు. మరి వాళ్ళు మాత్రం అందరినీ కూడా చేరదీసి చక్కగా విద్యని ఇచ్చారు. దాన్ని నేను వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని మరి నేను రాజకీయం తర్వాత విద్యలో కూడా నా ప్రాణం పెట్టి దాన్ని కృషి చేసి మరి ఇంతవరకు తీసుకొని వచ్చాను. మరి నాతో సహకరించినటువంటి నా టీచర్స్ అందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. వారందరూ కూడా కృషి చేశారు, నేను ఒక్కదాన్ని చేస్తే కాదు, వారందరూ కూడా కృషి చేసి ఆ ఫలితాలను ఇప్పుడు మేము పొందుకుంటున్నాము. 50 సంవత్సరాలకు మరి ముగించుకున్న సందర్భంలో ప్రతి స్టూడెంట్ ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఎంతో సంతోషంగా మరి ఇష్టపడి మరి వాళ్ళందరూ రావడానికి మరి ఇష్టపడుతున్నారు. మా దగ్గర ఇది ఒకటి విలువైన మాట నేను చెప్తున్నాను. ఇందులో ఎప్పుడు కూడా మేము ఫీజు కొరకు అని మేము చూడలేదు, కమర్షియల్గా చూడలేదు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఫీజులతోటి ప్రేమతో కేవలము విద్య రావాలి పిల్లలకు, మంచి లక్షణాలు రావాలి పిల్లలకు, నీతి రావాలని నేర్పించిన రోజులు. మరి అదే నేను కంటిన్యూ చేసుకుంటూ ఇంతవరకు చేశాను. మరి ఇప్పుడైతే పిల్లలు మరి పిలవగానే ఎంత రెస్పాన్స్ అవుతున్నారంటే మేడం అనే ఆ ప్రేమ భావాన్ని నేను అనుకుంటా ఇతర ఏ స్కూల్స్లో కూడా రాదని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటి వరకు రెస్పాన్స్ అయినటువంటి మరి పిల్లలందరూ కూడా మీరందరూ రావాలా. ఇంకా కొత్త వాళ్ళు మీ ఎవరెవరికైతే మరి రాలేదో ఆ న్యూస్ మరి వార్తల ద్వారా మీరందరూ కూడా రావాలా, వచ్చి దిగ్విజయం చేయాలి. అంతేకాకుండా మరి బేక్ ఫంక్షన్ హాల్లో మేము ప్రోగ్రామ్ చేయబోతున్నాము. మరి మార్నింగ్ 19th జూలై మార్నింగ్ 9 నుంచి 6 వరకు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క అనుభూతిని పంచుకోండి. తర్వాత మీ చిన్ననాటి స్నేహితుల్ని మీరు చక్కగా కలవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరినీ కూడా టీచర్స్ని మరి స్టూడెంట్స్ని కూడా అందరినీ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ దీనా విజ్ఞాన్ మందిర్ on 19th July 2026. I am grateful to tell you all. Thank you. You're welcome.